Shalimar Ice Cream Parlor and Bakers. Eggless cakes are available here near 2 Town Police Station, Mehboob Nagar. Himalaya Wellness Exclusive Herbal Store opposite Swasth Pharmacy, Padmavati Colony, Mehboob Nagar. Jewellers, Gold, Silver and Diamonds beside Model Basic School, Pan Chaurasta, Mehboob Nagar. अस्सलाम वालेकुम नाजरीन, मेट्रो न्यूज़ अपडेट्स में आपका इस्तकबाल है। आइए बढ़ते हैं आज की ताज़ा खबर पर। महबूब नगर मुस्तखर के बीआरएस पार्टी दफ्तर में बीआरएस कायदीन की जानिब से एक सहाफ़ती कॉन्फ्रेंस अमल में आई। इस सहाफ़ती कॉन्फ्रेंस में महबूब नगर बीआरएस पार्लिमानी उम्मीदवार मनी श्रीनिवास रेड्डी, साबिक अरकान असम्बली श्रीनिवास गौर, लक्ष्मा रेड्डी, आला वेंकटेश्वर रेड्डी के अलावा दिगर कायदीन ने शिरकत की। इस मौके पर इन कायदीन ने मीडिया से मुखातिब करते हुए कहा कि इस माह के 26 तारीख को साबिक वज़ीर आला KCR महबूब नगर का दौरा करेंगे। इन्होंने इस प्रोग्राम को कामयाब बनाने की अपील की और साथ ही साथ कांग्रेस को शदीद तनकीद का निशाना बनाया गया। इन कायदीन ने क्या कहा, आइए डालते इस पर एक नज़र। प्योर रिपोर्ट, मेट्रो न्यूज़ अपडेट्स। గౌరవ మాజీ ముఖ్యమంత్రి KCR గారి యొక్క ఆశీర్వాదంతో 2019లో మాకు ఎంపీ సీట్ ఇవ్వడం జరిగింది। ఈ 5 సంవత్సరాలు ఎలాంటి భేషజాలు లేకుండా నేను ప్రతి ఒక్కరికి నాతో వచ్చిన వారికి అన్ని విధాలుగా నేను సహాయ సహకారాలు ఇస్తూ మళ్ళీ KCR గారు నాకు బీఆర్ఎస్ నుంచి ఎంపీ స్థానానికి మహబూబ్ నగర్ నుంచి స్థానం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా। అదేవిధంగా మా సహచర మాజీ మంత్రివర్యులకు ఎమ్మెల్యేలకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా। ఎందుకంటే ఈ 10 సంవత్సరాల్లో KCR గారు చేసిన పరిపాలన ఏ విధంగా ఉన్నదో ప్రజలకు ఈరోజు మధ్య వస్తున్నది। కేవలము అమలు కాని హామీలను ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు 4 నెలలు అవుతున్నది। 4 నెలల లోపలనే ఈ విధమైన ప్రజలకు ఏ విధంగా వాళ్ళు సాయం చేస్తున్నారో, నీళ్ళ విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, అదేవిధంగా పంటల విషయంలో కానీ అన్ని విధాలుగా వాళ్ళు ఫెయిల్ అయ్యారు। ఈరోజు చిన్న చిన్న పొరపాట్ల వలన ఈ పరిస్థితులు వచ్చాయి। ఎందుకంటే KCR గారు తెలంగాణ యొక్క పరిస్థితులను గమనించి పోరాటం చేసి తెచ్చిన తెలంగాణ ఇది ఒక రాజకీయ పార్టీ కాదు, తెలంగాణ కాపాడుకోవడానికి చేసిన పరిస్థితుల లోపల ఈరోజు తెలంగాణ తెచ్చి తెలంగాణకు ఉన్న ప్రజలకు, రైతులకు కానీ, ప్రజలకు కానీ, గ్రామ ప్రజలకు కానీ ఈరోజు ఏమేమి కావాలి, వాళ్ళకు ఏ వసతులు కావాలి అని ఆలోచన చేసి ఈరోజు 24 గంటల కరెంటు కానీ, నీళ్లు కానీ, అదేవిధంగా మిషన్ కాకతీయ అనే స్కీములను పెట్టి, మిషన్ భగీరథ అని పెట్టి ఈరోజు మనకందరికీ ప్రతి గ్రామానికి నీళ్ళు ఇస్తున్నాడు, మంచి నీళ్ళు ఇస్తున్నాడు। గతంలో ఏదో ఈ మహబూబ్ నగర్లో నీళ్ళు లేకుంటుండే, 14 రోజులకు ఒక నీళ్ళు వస్తుండే, ఈరోజు మంచి కృష్ణానది నీళ్ళు దాపిస్తున్నట్టే ఈరోజు KCR గారి యొక్క ఘనత। అదేవిధంగా ఇలా రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, ఈరోజు అదేవిధంగా ఒక ప్రాజెక్టులను, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ఇచ్చి ఈరోజు KCR గారి యొక్క పరిపాలనలో గతంలో 63 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న పరిస్థితిని ఈ 10 సంవత్సరాల్లో దాదాపు 3 కోట్ల మెట్రిక్ టన్నులకు తీసుకొచ్చిన ఘనత KCR గారిది। ఇటువంటి ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ఒక కలనా నిజమా అనే పరిస్థితిలో ఒక బంగారు తెలంగాణ తలపించే విధంగా చేసిన ఘనత KCR గారిది। ప్రజలు బాగా అనుభవించారు। అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతానని అంటున్నారు। అసలు జనాలను పట్టించుకోవడం లేదు, రైతులను అయితే కంప్లీట్గా విస్మరించారు। ఎక్కడ చూసినా ఈరోజు చేన్లు ఎండిపోవడము, నీళ్ళు తాగడానికి నీళ్ళు లేకుండా ఉండడము, ఇటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం। అదేవిధంగా ఈరోజు మొన్న ఇచ్చిండ్రు 6 పథకాలను ఇచ్చిండ్రు, ఏ ఒక్క పథకం కూడా అమలు లేదు। ఈరోజు రైతులకు బోనస్గా 500 రూపాయలు ఇస్తామన్నారు, అదేవిధంగా ఆసరా పెన్షన్లు 2000 నుంచి 4000 ఇస్తామన్నారు, అదేవిధంగా మహాలక్ష్మి స్కీమ్ పెట్టి ప్రతి ఆడపిల్లకు, ఇంట్లో ఉండే ప్రతి ఆడపిల్లకు ఈరోజు 2500 ఇస్తామని చెప్పిండ్రు। అదేవిధంగా గ్యాస్ రేట్ తగ్గిస్తామని అన్నారు, గ్యాస్ ఇస్తామన్నారు, అది కూడా లేదు। అదేవిధంగా కరెంటు బిల్లు అది కూడా లేదు। ఈరోజు బీజేపీ వాళ్ళు మరీ ఘోరం, వాళ్ళు గతంలో ఏం చెప్పిండ్రు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము, 10 సంవత్సరాల లోపల 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము, అది లేదు। అదేవిధంగా నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి
ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఒక్క బీదవాని కుటుంబానికి ఈరోజు 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. అది లేదు. ఈరోజు ఎన్నో ఆలోచకమైన పనులు ఈరోజు బీజేపీ అయితే అసలు తెలంగాణకు ఏం చేసిండ్రో వాళ్ళు చెప్పాలి. తెలంగాణ ఇన్ని ప్రాజెక్టులను కడితే ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలే. అదేవిధంగా ఈ పక్క రాష్ట్రాలకు ఇలా ఆంధ్రప్రదేశ్ కానీ ఇదేవిధంగా కర్ణాటక కానీ వాళ్ళు జాతీయ హోదా కల్పించి వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఆ పరిస్థితుల్లో ఈరోజు రెండు రాష్ట్రాలను ఆ విధంగా చూసి మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ విధంగా చూడడం అంటే మరి ఇది భారతదేశంలో తెలంగాణ ఉన్నదా లేదా అని ప్రజలు ఆలోచించాలి. బీజేపీ ప్రభుత్వం ఇంత పక్షపాతంగా ఈరోజు తెలంగాణను ఈ విధంగా చేస్తుందంటే వాళ్ళకు పడినాన్ని ఏదైతే బీజేపీ ఇతర రాష్ట్రాలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని నాశనం చేయాలి, వాళ్ళని తొక్కేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం చూస్తున్నది. ఈరోజు అదేవిధంగా పరిపాలిస్తున్నది. ప్రజలపై ప్రేమ కాదు, ఇది రాజకీయ దురుద్దేశంతో కేవలం మేమే ఉండాలి, మేమే చేయాలి, హిందూయిజంను ఒకటి తీసుకొచ్చి గుడి అక్షంతలు అని చెప్పి ఈరోజు మరి ఎంత ఒక సినిమా చూపించి ఏ విధంగా వాళ్ళు ఓట్లు వేయించుకుంటున్నారో ఒకవారు ఆలోచన చేసుకోండి. స్థానికుడు మన పార్లమెంట్ సభ్యుడైనటువంటి మన్నె శ్రీనివాసరెడ్డి గారు రేపు నామినేషన్ అయిపోతూ ఉన్నారు. ఎల్లుండి మా నాయకుడు, మా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాయంత్రం 5:30 గంటలకు క్లాక్ టవర్ దగ్గర మహబూబ్నగర్ జిల్లా ప్రజలను ఉద్దేశించి రోడ్ షోలో మాట్లాడతారు. జడ్చర్ల మీదుగా అప్పన్నపల్లి, ఏనుగొండ, మెట్టుగడ్డ, న్యూ టౌన్, ఆర్ఎన్బి చౌరస్తా, బస్టాండ్ చౌరస్తా నుంచి అశోక్ టాక్స్ చౌరస్తా నుంచి క్లాక్ టవర్ వరకు వెళ్ళి క్లాక్ టవర్ తర్వాత 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి తర్వాత ఈవినింగ్ నైట్ మా రెసిడెన్స్ వరకు నైట్లో మా ఇంట్లోనే బస చేయబోతూ ఉన్నారు. ఆ నెక్స్ట్ డే మళ్ళీ మధ్యాహ్నం బయలుదేరి నార్కర్నూల్ పార్లమెంట్ ఏరియాలో కూడా ప్రచారం చేయడానికి బయలుదేరడం జరుగుతుంది. ఇది పోతే మిత్రులారా, మీరు ఇంతకుముందు పెద్దలు చెప్పారు, ప్రచారం అనేది మాది ఎప్పుడో స్టార్ట్ అయింది. అంటే కరెంటు పోగానే గుర్తొచ్చేది మా బీఆర్ఎస్, అక్కడ ప్రచారం స్టార్ట్ అయింది. రైతు బంధు పడలేదనగానే గుర్తొచ్చేది కేసీఆర్. ప్రతి గడప గడపలో వాలంటరీగా ప్రచారం అనేది మొదలైపోయింది. ప్రజలందరూ కూడా ఎప్పుడు ఓటింగ్ ఎప్పుడు వేయాలా కారు గుర్తుకు అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కావాలంటే మీరు 10 ఇళ్లకు పోయి అడగండి, 10 మంది రైతుల దగ్గర పోయి అడగండి, ప్రజలు ఏం మాట్లాడుతూ ఉన్నారు. వ్యవసాయ కూలీల దగ్గర పోయి అడగండి, ప్రజలు ఏం మాట్లాడుతూ ఉన్నారు. కొత్తగా మేము పోయి ప్రచారం చేస్తూ మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పాల్సింది ఏం లేదు. మేము చేసింది వీళ్ళు కాపాడుకుంటే చాలు. మేము చేసింది కాపాడుకునేదే కాకుండా వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఎవరు నెరవేర్చలేదు. మేము 24 గంటలు స్వచ్ఛమైన కరెంట్ ఇచ్చినాం. ఇక్కడ కూర్చున్న గంటలో 4 సార్లు కరెంట్ పోయింది, ఇప్పుడు కూడా కరెంటే పోయింది. కరెంటు పోగానే గడప గడపలా గుర్తొచ్చేది, ప్రతి రైతుకు గుర్తొచ్చేది కేసీఆర్ గారు మాత్రమే. పంటలు స్టార్ట్ అయినాయి, కోతలు స్టార్ట్ అయినాయి, కొనుగోలు కేంద్రాలు లేవు. రైతుల అనేక రకాలుగా రైతుల మీద మోసాలు. ప్రతి రైతు పండిన పంటను చూసి కన్నీరు పెట్టుకుంటున్నాడు, అరే కేసీఆర్ అప్పుడు బాగుండే కదరా ఇట్లా అయిపోయాయని చెప్పేసి అని. పంటలు స్టార్ట్ కాగానే మొత్తానికి రైతు బంద్ చేసినాం. 9,000 కోట్ల రూపాయలు నగదు పంపిణీకి సిద్ధమైనప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్లలో కాంప్లైంట్ చేసి ఎలక్షన్ కోడ్ ఉంది ఇవ్వద్దు, ఎలక్షన్ కోడ్ తర్వాత ఇవ్వాలన్నారు. మరి ఆ 9,000 కోట్లు ఎక్కడ పోయామని ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు పెళ్లిళ్ళకి పోతే పెళ్లిలో ఉన్న రైతులందరూ కూడా నాకు 8 ఎకరాలు ఉంది, నాకు 16 ఎకరాలు ఉంది, 9 ఎకరాలు ఉంది, మాకు రైతు బంధు రాలేదు సార్, పని అయిపోయా సార్, మా పని అయిపోయాయని చెప్తున్నారు. అంటే ప్రచారం, ఆ రైతులో మా ప్రచారం ఉంది. ఆడవాళ్ళందరూ పెళ్ళిలో కలిసి సార్ మాకు 2,500 ఇస్తామని ఇవ్వలేదు, వాళ్ళే గుర్తు చేస్తూ ఉన్నారు. మా ప్రచారం అక్కడ మొదలైపోయింది. 2,000 4,000 అన్నారు, 2,000 6,000 అన్నారు. మా అవ్వళ్ళు వచ్చి నవ్వుతూ ఉన్నారు, ఎక్కడవా బిడ్డ అని. పెళ్ళిళ్ళలో తులం బంగారు అన్నారు. ప్రతి పెళ్ళిలో మేము 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి ఇచ్చేది. తులం బంగారం గురించి అని
3-4 నెలల క్రితం ఉన్నటువంటి పెళ్ళిళ్ళు ఇప్పుడు వాయిదా వేసుకున్నాం. ఒక పెళ్ళికి పోతే పెళ్ళికి తులం బంగారం వస్తే పుస్తెలు చేయిద్దాము, చిన్న ఒక రింగ్ పెట్టుకుందాం అనుకున్నాం. కానీ అర్ధ తులంలో పుస్తెలు చేయించి అర్ధ తులం గుండు చేయిద్దాం అనుకున్నాం. కానీ మరి తులం బంగారం ఎక్కడవా అని ప్రతి పెళ్ళిళ్ళలో గుర్తు చేస్తున్నారు. ప్రతి పెళ్ళిళ్ళలో కేసీఆర్ కారు గుర్తు ఎంపీ అభ్యర్థి ఎప్పుడు ఎలక్షన్ అప్పుడు వేస్తామని చెప్తా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు రేపు మహబూబ్నగర్ పట్టణానికి రాబోతూ ఉన్నారు. సరే, ఎల్లుండి 26 తారీఖున 26 నాడు సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ గారు మన పార్లమెంట్ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి గారి ప్రచార నిమిత్తం వారికి మద్దతుగా రావడం జరుగుతూ ఉంది. మరి ఆ సందర్భంగా ఈ పార్లమెంటు 7 కాన్స్టిట్యూన్సీ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు తరలిరావడం సిద్ధంగా ఉన్నారు. ఈరోజు గ్రామాల్లో వాతావరణం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకుందంటే ఇందుకే చూస్తున్నాం, ఇక్కడికి వచ్చి కూర్చున్న గంటలో 4 సార్లు కరెంటు పోయింది. రోజు ఇదే పరిస్థితి. నేను నిన్న జడ్చర్లలో ఇట్లే కూర్చుంటే కరెంటు పోయినప్పుడల్లా జై కేసీఆర్ అంటారు పక్కన పరిస్థితి జనం. అంటే ఈరోజు అడుగడుగున తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారు గుర్తొస్తూ ఉన్నారు. మరి మాయ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఎన్నో రకాల ప్రలోభాలకు గురి చేసి మరి ప్రజలను తప్పుదో పట్టించి మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, ప్రజలను మోసం చేయడం జరిగింది. మరి కొద్ది సమయంలోనే అసలు ఇప్పటి వరకు చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఈ రకంగా 4 నెలల్లో ఇంత యాంటీ అనేది ఎక్కడ కనిపించలేదు, ఎంతవరకు కనిపించలేకుండే. మరి ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలకు ఆశలన్నీ పోయినాయి, నమ్మకం పోయింది. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏవి నెరవేరని ప్రజలకు అర్థమైంది. సరే, అలవి కానీ ప్రకటనలు చేసి స్కీమ్లు అనౌన్స్ చేసి మరి ఏవి కూడా అమలు చేయడానికి చేతనైతలేదు వాళ్ళకి. సరే, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు కొంచెం పక్కెడితే ఆల్రెడీ మన ప్రభుత్వంలో సెటప్ చేసిన కార్యక్రమాలు, ఉదాహరణ మంచినీళ్ళు కావచ్చు, మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా మన ప్రభుత్వం వచ్చిన కొద్ది సమయంలోనే దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం లేని విధంగా ప్రతి గ్రామానికి ప్రతి ఇంటింటికి నల్లాలుగా ఫిట్ చేయడం జరిగింది, నీళ్ళు ఇవ్వడం జరిగింది మిషన్ భగీరథ ద్వారా. ఆ మిషన్ భగీరథ నీళ్ళు కూడా ఇప్పుడు ఈరోజు ఈ ప్రభుత్వం ఇవ్వడానికి చేతనెత్తలేదు. అదే కరెంట్ విషయానికి వస్తే, కరెంట్ అనేది గత ప్రభుత్వ టైంలో, గతంలో ఏ ప్రభుత్వాలు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అందుకు టీడీపీ కావచ్చు, కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉంటుండే. అటువంటిది మా ప్రభుత్వం వచ్చిన కొద్ది సమయం 6 నెలల లోపలనే కేసీఆర్ గారు కరెంటు పరిస్థితులంతా సమీక్షించి మరి సార్ యొక్క ఆలోచన విధానంతో మేధోశక్తితో కరెంటు కోర్త లేని విధంగా చేయడం జరిగింది. వ్యవసాయానికి కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, గృహాలకు కావచ్చు 24 గంటల కరెంట్ ఇవ్వడం. మరి ఆ కరెంట్ ఇప్పుడు చూస్తే ఇంత భయంకరంగా ఉన్నది. మరి అంతకుముందు కాంగ్రెస్ టైంలో లేదు కరెంటు, మా గవర్నమెంట్లో కరెంటు బ్రహ్మాండంగా ఇచ్చినాం, మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నా అనేది ప్రజలకు అర్థమైంది. नाजरीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा YouTube, Facebook और Instagram पर भी कर सकते हैं। अगर आप हमारा प्रोग्राम YouTube पर देख रहे हैं तो मेट्रो न्यूज अपडेट्स को सब्सक्राइब करना ना भूलें और हमारे वेबसाइट www.metronewsupdates.com पर भी मुशाहिदा कर सकते हैं और देखते रहिए आपका अपना पसंदीदा चैनल मेट्रो न्यूज अपडेट्स।